గుంటూరు నుంచి వస్తున్న ట్రైన్లో నా ముందు కొందరు కూర్చున్నారు. నేను ఎదురుగా కూర్చునున్నా. ట్రైన్లో కూర్చుంటే అందులో ఒక ఆమె గట్టి ముసలమ్మ ఉంది. 65 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఏమి స్ట్రాంగో, చాలా బలంగా పక్కోళ్ళతో చెప్తుంది, ఇదిగో 2 నెలల నుంచి గుత్తికి వెళ్దాం. అప్పుడు అక్కడ జరిగేది చర్చి ఉందో చూడండి, అక్కడ జరిగేది శనివారం ఆదివారం అక్కడే. ఆమె అంటుంది, గుత్తిలో కార్యక్రమం జరుగుతుంది, అనేక మంది వెళ్తున్నారు, మన ప్రాంతాల నుంచి వెళ్తున్నారు. కాబట్టి 2 నెలలుగా చెప్తున్నా, మీరెవరు బయలుదేరట్లేదు. చెప్తున్నా, వచ్చే వారం మీరు రాపోయినా నేను వెళ్తా, మీరు వచ్చినా వెళ్తా, రాపోయినా వెళ్తా, మీకు బుద్ధి లేదు మీకు అని తిడుతుంటాడు అన్నారు. మేము వస్తాం. వచ్చినా రాపోయినా వెళ్తా, 2 నెలల నుంచి చెప్తున్నా, ప్రతి వారం పని ఉందని ఆగిపోతారు అని. వాళ్ళు ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను. ఆ మాటలన్నీ వింటున్నా. నాకేమనిపించిందంటే, వాళ్ళది ఏ ఊరో తెలుసుకోవాలి అనిపించింది నాకు. ఏ ఊరా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నేను ఆమెని, అమ్మా, మా నాన్నగారు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు చక్కగా స్త్రీలతో ఎలా మాట్లాడాలో నేర్పించారు. నువ్వెక్కడ ప్రార్థనకి వెళ్ళినా అమ్మా అని మాట్లాడు. అమ్మా మీది ఏ ఊరు అన్నాను. మీది ఏ ఊరు అని చక్కగా, చాలా సౌమ్యంగా, చాలా నెమ్మదిగా, మీది ఏ ఊరు అన్నాను. ఏ ఊరు అయితే నీకెందుకు అన్నా. ఇంకా ఆ ట్రైన్కి ఆ కిటికీకి కడ్డీలు ఉన్నాయి, కానీ కడ్డీలు లేకపోతే నేను ఎగిరి ఆ పొలాల్లో పడివాడిని. ఏమి స్వరమో, సైనికులు కూడా పనిచేయరు. అమ్మో, నేను అనుకున్నా, అనవసరంగా అడిగానా అని అనుకుని నేను ఇంకేం మాట్లాడకుండా, ఊరుకున్నంత ఉత్తమము లేదట, బోడుగుండంత సుఖము లేదట. పెద్దలు చెప్పారు సామెత, బోడుగుండంత సుఖము లేదు, ఊరుకున్నంత ఉత్తమము లేదన్నారు. ఎంత సూపరో. అనవసరంగా మాట్లాడి అనిపించుకున్నా అని చెప్పి కిటికీలోంచి బయటకు చూస్తున్నా. ఇటు చూడలేదు, ధైర్యం లేదు. ఇంకా ఆమెను చూచే ధైర్యం. పైగా చూస్తున్నా. బాబు నీదేవరు అందే. ఆమె ఎవరో చెప్పిందా నాకు? ఆమె చెప్పలేదు, కానీ నాది ఎవరో చెప్పారట. నేను మాట్లాడలేదు. నేనేంటంటే, నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పాలి అని నేను కూడా మౌనంగా ఉన్నా. ఆమె అంటుంది, ఏ చెవుడా మాట్లాడదంటుంది. ఊరు బాబు, ఏం మనిషి అండి బాబు. ఈమెతో చాలామంది అంటారు కదా, పొద్దుట ఎవడ ముఖం చూసారా అంటారు. నేను అలాగే అన్నా, కానీ పొద్దుటే మోకరించి ప్రార్థన చేస్తాం కాబట్టి, దేవుని ముఖమే చూస్తాం కాబట్టి నేను అలాగే అనుకోలేదు. ఏంటి ఏమికి దొరికేసా ఇక్కడ. చెవుడా, ఏం బాబు ఎవరినిది అంది. గుత్తమ్మా అన్న. గుత్తా? మేము గుత్తి గురించే మాట్లాడుకున్నాం బాబు. గుత్తిలో అక్కడ ఆర్ఎస్లో ఓ థియేటర్ ఉంటుంది, దాని వెనకాల కార్యక్రమం జరుగుద్దట. చాలా బాగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓ పాస్టర్ గారు వచ్చారట, నీకు తెలుసా అంది. తెలుసమ్మన్నాను. నువ్వు వెళ్ళావా అంది. వెళ్ళానమ్మన్నాను. ఒక్క ప్రశ్నకి ఎన్ని ప్రశ్నలు. నేను అడిగింది ఒక్క ప్రశ్న, వేసే ప్రశ్నలు ఒక దాని తర్వాత ఒకటి వేస్తా. అనవసరంగా మాట్లాడానని ఏడుపు ముఖం నాకు. అప్పటికి ఇంక పెళ్ళి అవ్వలేదు. అమ్మగారు ఉంటే నా పక్కనే కూర్చునే వాళ్ళు. ఒంటరిగా కూర్చున్నా 93వ సంవత్సరం. అయ్యో, అనవసరంగా మాట్లాడాను ఈమెతో అని చెప్పేసాను. వెళ్ళావా అంది. వెళ్ళానమ్మా. బాబు నీ పేరేంటి అంది. మాట్లాడలేదు. ఏమంట, 2-3 సార్లు అడగాల నిన్ను, నీ పేరు చెప్పయ్యా అంది.
ఇంకా తిట్టేసేలాగా ఉంది మహానుభావురాలు. తిట్టించుకునేదానికంటే ముందే చెప్పాడు బెటర్ కదా. మౌనంగా ఉంటే మాట్లాడదు అనుకున్నాను నేను, కానీ మౌనంగా ఉంటే ఇంకా మాట్లాడేస్తుంది. అద్భుత కుమారుడు, ఇదిగో నీకేమైనా బుద్ధి ఉందా? గుత్తయ్య గారి పేరు పెట్టుకుంటావేంటి? అయినవా గుత్తి పాస్టర్ గారి పేరు అద్భుత కుమార్, ఆ పేరు పెట్టుకుని బుద్ధి లేదా నీకు అంటుంది నన్ను. నాకు బుద్ధి ఉండాలట. ఓ మా తల్లి, ఏమ్మా మా తల్లి, అనవసరంగా నిన్ను అడిగి ఏ ఊరమ్మా అని అడిగినందుకు ఎన్ని బాధలు వచ్చాయా? బాధలు, ఏ బాధలు వచ్చాయి? ఇంతకే ఏం చేస్తావు అని అడిగింది. నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. పాస్టర్నమ్మా అన్నాను. ఎక్కడ అంది. గుత్తిలోనమ్మా అన్నాను. గుత్తిలో మీ చర్చ్ ఎక్కడా? అమ్మగారు ఉంటే అమ్మగారితో మాట్లాడుతూ ఉండిపోతుంది. ఇంకా పెళ్ళవలేదు, ఇంకేంటి, ఇంకా బుక్ అయిపోతే అమ్మ ఆడు థియేటర్ ఉంటుంది కదమ్మా, దాని వెనకాల ఆ మంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు పాస్టర్ గారు. నేనేనమ్మా. పాస్టర్ గారు మీరు గుత్తి పాస్టర్ గారట. గుత్తి అత్రాసులు పట్టిరా, ఆ కుడాలు ఉన్నాయి ఇందులో పట్టిరా. అమ్మ ఇప్పటి వరకు తిన్నా అత్రాసులు సరిపోతాయమ్మా, ఇప్పటి వరకు తినిపించాలేమ్మా తల్లి, ఇంకా చాలేమ్మంటే లేదు లేదు అయ్యా, చికెన్ తెచ్చామయ్యా, నాటుకోడి మాంసం తెచ్చామయ్యా, జొన్న రొట్టెలకి నమస్కారం, జొన్న రొట్టెలకి నమస్కారం, వాటికి నమస్కారం, ఏమ్మా అని చెప్పేశానంటే విందే. ఇప్పుడు అంతవరకు ఒక రకంగా తిందే, ఇప్పుడేమి ఇంకొక రకంగా. నాకు ఆకలి అవ్వట్లేదన్నా ప్లేట్లు వేసి తినాలి బాబు, తినాలి బాబు, తినాలి బాబు, ఊరుకోదే. అందుకని ఎప్పుడు కూడా మీరెవ్వరు జోలికి వెళ్ళకండి, అసలు మాట్లాడకండి బాబు, ఏమనుకోకండి బాబు. నేను మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడేశాను, మీరు అనుకోలేదు. గుత్తి పాస్టర్ గారు అనుకో. అమ్మ అనుకోకపోతే అనుకోలేకపోయాలే అమ్మ, ఇంకా చాలే తల్లి, ఇంకా ఆగమ్మా, అక్కడికి సీట్లు ఖాళీ ఉన్నాయటమ్మా, అటు వెళ్ళిపోతాను. లేదు మేమే అటు వెళ్ళిపోతాం, మీరెక్కడ ఉండండి. అమ్మ వెళ్ళిపోతే నమస్కారం, ఈ సీట్ దగ్గర నేను ఉంటా, మీరు ఎప్పుడు వెళ్ళిపోతే కొంచెం అని చెప్పి నా మనసులో అనుకున్న, బయట అనకూడదు కదా. మనసులో మీరు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అని, నేను అటు వెళ్ళిపోతే కొంచెం సుఖంగా ఉండొచ్చు అని చెప్పేసాను. గమనించే మాట ఏంటంటే, గొర్రెల కాపరిని రక్షించడానికి గొర్రెల కాపరి ఏ వేషం వేశాడు? 2000 సంవత్సరాల క్రితం మనల్ని రక్షించడానికి దేవుడే నరుడుగా సశరీరుడుగా ఈ లోకములోనికి వచ్చారు. బలో యేసు మహారాజ్.